తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, వాటికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, జూలై మాసం కన్యా రాశి వారికి గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ గ్రహం అనుకూలిస్తుంది, ఏ గ్రహం ప్రతికూలంగా ఉంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి? కన్యా రాశి అనగానే మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఈ నక్షత్రాలన్నీ కన్యారాశిలోకి వస్తాయండి. కన్యారాశి వారు సాధారణంగా చాలా ముక్కుసూటి మనుషులు, నీతి నిజాయితీగా ఉంటారు. అలాగే కన్యారాశి అధిపతి బుధుడు. ఇందాక మనం మిథున రాశికి చెప్పుకున్నట్టు బుధుడు కన్యారాశి కూడా బుధుడు అధిపతి అయ్యాడు. బుధుడు తెలివితేటలు, జ్ఞాపశక్తి, క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్, విద్య, అలాగే స్నేహితులు, అలాగే వ్యాపారం, ఇవన్నిటి కూడా కారకుడయ్యాడు. మిథున రాశిలో స్వస్థానంలో ఉంటాడు బుధుడు, కానీ కన్యారాశిలో ఉచ్చస్థానంలో ఉంటాడు. కాబట్టి కన్యారాశి వారు ఇంకా చాలా తెలివైన వారు అనమాట. అంటే ఫేస్ చూడంగానే వాళ్ళు చెప్పేయగలరు అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళని. సో లౌక్యానికి మారుపేరు అనుకోవచ్చు, లౌక్యంగా మాట్లాడగలరు. అలాగే స్నేహితులు ఎక్కువగా ఉంటారు. వ్యాపారానికి కూడా అధిపతి సాధారణంగా బుధుడే అండి. సో వ్యాపారం కూడా వీళ్ళు బాగా చేయొచ్చు. అలాగే ప్రకృతికి చెప్పగానే గ్రీనరీ అంతా ప్రకృతిలో ఉంటుంది కాబట్టి దానికి అధిపతి బుధుడే అనమాట. కాబట్టి ప్రకృతితో మమైకమైపోగలరు వీళ్ళు. అలాగే ఇందాక చెప్పుకున్న కూడా గ్రీన్ మ్యాట్ వేశారు మీరు. మిథున రాశికి కన్యా రాశికి బుధుడు అధిపతి. పంచమ లాభాధిపతులు, పంచమాధిపతి అంటే శని అయ్యాడు, అలాగే లాభాధిపతి అయితే చంద్రుడయ్యాడు. కాబట్టి ఆంజనేయ స్వామి, అమ్మవారు అంటే ఎక్కువగా ఇష్టంగా ఉంటారు. అలాగే ఆ 2 దేవుళ్ళని పూజిస్తే వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు గోచారీత్యా చూసుకుంటే మనకి భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు, అలాగే 6వ స్థానంలో శని ఉన్నాడు, రాహు కేతువులు సప్తమంలో, ప్లస్ కేతు ఏమో రాశిలో ఉన్నాడు. కాబట్టి గురుబలం మటుకు పరిపూర్ణంగా ఉంది. అలాగే శని బలం ఇంకా చాలా బాగుంది. ఎందుకంటే 3, 6, 11 స్థానాల్లో శని ఉన్నప్పుడు చాలా బాగా యోగాన్ని ఇస్తాడు. అలాగే 6వ స్థానంలో స్వస్థానంలో ఉండి శశయోగం కూడా ఏర్పడింది కాబట్టి ఇంకా యోగం ఇస్తాడు. అలాగే శనికి బుధుడు మిత్రుడు కాబట్టి కన్యారాశి వారికి ఇంకా మంచి ఫలితాలు ఇస్తాడు. సో విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, పత్రికా రంగం వారికి, యూట్యూబ్ రంగం వారికి, మీడియా రంగం వారికి, వీరందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి అయితే మటు పట్టినలా బంగారం చెప్పచ్చు. కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, అలాగే ఎక్స్పాన్షన్ కూడా చేయొచ్చు. వివాహం కాని వారికి వివాహం అవడం, సంతానం లేని వారికి సంతానం కలగడం, అలాగే శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలు అవడం, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మీడియేషన్ చేయొచ్చు, కన్సల్టెన్సీ వాళ్ళకి సక్సెస్ అవుతారు. కాబట్టి ఇలా అన్నీ కూడా చాలా బాగున్నాయండి. సో అలాగే 6వ స్థానంలో శని ఉండడం చేత 6th హౌస్ అంటే డెట్స్, మిజరీస్, ఎనిమీస్, శత్రువులు ఎవరు ఉండరు, అప్పులన్నీ తీరుతాయి. సో ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. శని ఆరోగ్యకారకుడు, ఆయుష్కారకుడు కూడా కాబట్టి ఇంట్లో ఆరోగ్యం, ఆయుష్ కూడా చాలా బాగుంటుంది. పెద్దలకు కానీ, చిన్నపిల్లలు కానీ, అలాగే ఈ రాశి వారికి కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఒక మిగతా 2 మెయిన్గా ఏంటంటే రాశిలోనే కేతు ఉండడం చేత విపరీతమైన స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఉంటుంది. సప్తమంలో రాహు ఉండడం చేత కూడా పాముల కల్లో కనిపించడం, ఒక స్ట్రెస్ ఉండడం అనమాట. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ప్లస్ మన రాశిలోనే కేతు ఉన్నాడు కాబట్టి ఛాయల ఏర్పడింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కన్యారాశి వారు చాలా మంచి వాళ్ళు అయి ఉండొచ్చు, చాలా హెల్పింగ్ నేచర్ ఉండొచ్చు, చాలా బయటికి కనిపించదు, సహాయ సహకారాలు చేశారు. కానీ ఈ కేతు అనేవాడు ఇలా షాడోలో అడ్డుపడిపోయాడు. అంటే ఒక గ్రహణం వచ్చినప్పుడు సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి ఎలా అయితే ఫుల్గా కవర్ అయిపోతారో, సో వాళ్ళు మనకు కనిపించరు. అదేంటి వీళ్ళు చేసే మంచి ఏది బయటికి కనిపించదు. అలా ఉండేవాడు ఇలా అయిపోయాడు, ఇలా చేస్తున్నాడు, సరిగ్గా మాట్లాడలేదు, వెళ్ళినా ఇది చేస్తున్నాడు, డబ్బులు అడిగితే ఇవ్వట్లేదు, అలా ఏవోటి మన మీద చిన్న చిన్న అపవాదులు కూడా పడుతూ ఉంటాయి మనం. సో ఇవన్నీ గ్రహణం తొలగాలంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్. సో అప్పటిదాకా ఈ చిన్నవి తప్పదు, మిగతావన్నీ 100% చాలా బాగున్నాయి. రాహుకేతులు మాత్రం కొంచెం ఇబ్బందిగా అనమాట. సో దాని గురించి ఏంటంటే మనం కూడా ఎక్కువగా మౌనంగా ఉండడం, తక్కువగా మాట్లాడడం. అంటే మనం ఎవరికైనా స్నేహితులతో మాట్లాడామనుకోండి వేరే వాళ్ళ గురించి, వాళ్ళు వెళ్ళి వాళ్ళతో చెప్పడం, ఇవన్నీ అనవసరంగా జరుగుతాయన్నమాట. ఓ 20 ఏళ్ల రిలేషన్, ఓ 15 ఏళ్ళ నుంచి స్నేహితం, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఎవరో చెప్పిన మాట మన. అందుగురించి ఏంటంటే మనం ఈ సమయంలోనే మౌనంగా ఉండాలి. అనవసరంగా మన మంచిని వాళ్ళు చెడుగా తీసుకోవడం. సో ఎప్పటి నుంచో మనల్ని చెడ్డగా చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఇది సరైన సమయం అనమాట వాళ్ళకి. కాబట్టి జస్ట్ మన మంచి అనేది ఇలా అడ్డుపడిపోయి ఉంది, గ్రహణం పట్టినట్టు మనం.
అంటే కొంచెం మౌనంగా మిశ్రమంగా ఉండడం మంచిది. ఎందుకంటే పైగా ముక్కుసూటి మనుషులు కూడా కాబట్టి చిన్న మాట కూడా ఎక్కువ అయిపోతుంది మాట, ఆ ప్రమాదం చేకూరేందుకు అవకాశం. మరి సంతానం కలిగేందుకు ఎంతవరకు అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా అండి. ఎందుకంటే భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి మళ్ళీ పంచమ దృష్టితోటి రాశినే చూస్తాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఈ ఏడాది. సో తిరిగి చూడక్కలేదు. సో మన మానవ ప్రయత్నం ఇంపార్టెంట్. ఇప్పుడు మంచి టైం నడుస్తున్నప్పుడు మన మానవ ప్రయత్నం ఎక్కువగా చేస్తే ఖచ్చితంగా మన అనుకున్న పనులన్నీ తప్పకుండా జరుగుతాయి. సో గురు శని ఇద్దరు కూడా బాగానే ఉన్నప్పటికీ కూడా రాహుకేతులు బాగాలేదు కాబట్టి ఎలాంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాలి? గృహస్థానం, గృహం కొనేందుకు కూడా అవకాశం ఉందండి. ఎందుకంటే భాగ్యస్థానంలో గురువు అంటే చతుర్థ స్థానంలో గురువు ప్రవేశించినప్పుడు సంవత్సర కాలం అక్కడ ఉంటారు కాబట్టి 12 ఏళ్ళకి 2 సంవత్సరాల్లోనే స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ కొనగలం. స్థలం లేని వాళ్ళు స్థలం కొంటారు, స్థలం ఉన్నవాళ్ళు ఇల్లు కడతారు, ఇల్లు ఉన్నవాళ్ళు ఇంకో స్థలం కానీ ఇల్లు కానీ కొనవచ్చు, ఇవన్నీ ఉన్నవాళ్ళు పొలం కొనవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతం భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఇది సరైన సమయం అండి ఇల్లు కొనేవాళ్ళకి, అయితే స్థలం కొనేవాళ్ళకి. ఇప్పుడు గట్టిగా మీరు ప్రయత్నిస్తే లోను వస్తుంది, అలాగే మంచి మీరు అనుకున్న స్థలం వస్తుంది. సో మీరు ఇల్లు కూడా కట్టుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి పరిహారాలు ఏం పాటించుకోవాలి? పరిహారాల విషయంలో వచ్చేసి మనకి రాశిలోనే కేతు ఉన్నాడు కాబట్టి వినాయకుడిని ఎక్కువగా పూజించడం, ప్రతిరోజు వినాయకుడు అష్టోత్తరం చదువుకోవడం, అలాగే వీలైతే కనుక బుధవారం రోజున వినాయకుడి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం. అలాగే సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు మాట ఖచ్చితంగా అమ్మవారి అష్టోత్తరం కూడా రోజు చదువుకుంటే మంచిది. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్, ఏ అమ్మవారి టెంపుల్ అయినా పర్వాలేదు, 41 ప్రదక్షిణాలు చేస్తానికి మీకు అన్ని విధాలు మంచి చేకూరు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, వాహనం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి వాట్సాప్ మెసేజ్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, కన్యా రాశి వారికి ఈ జూలై మాసంలోని ఎలా ఉండబోతుంది, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, అదేవిధంగా ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.